నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు వాడి వేడిగా ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు యూరియా కొరత ఇతర అంశాలపై చర్చించాలని కౌన్సిల్లో పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీలు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కౌన్సిల్లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన తీరుపై దశ దిశ నిర్దేశం చేసిన జగన్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఓపెన్ కేటగిరీ బార్ లైసెన్స్ లాటరీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు వెల్లడి డాక్టర్ రమేష్ బాబు దర్శకత్వంలో రూపొందించిన సందేశాత్మక చిత్రం వేడుక చిత్రం ద్వారా సమాజంలో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందన్న ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి రైతుల సమస్య యూరియా అంశాలపై చర్చించాలంటూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది అయితే మండలి చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు ఈ క్రమంలోనే చైర్మన్ మోషన్ రాజు ప్రశ్నోత్తరాలను ఆరంభించారు మరోవైపు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతు సమస్యలపై చర్చించేందుకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని ప్రకటించారు వైసీపీ హయాంలోనే రైతులకు తీరని అన్యాయం జరిగిందని ప్రతిగా టీడీసీ సభ్యులు వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు ఇంతలో చైర్మన్ మోషన్ రాజు కలగజేసుకుని రైతు సమస్యలపై చర్చ కోసం బీఏసీలో సమయం కోరాలని వైసీపీ నేతలకు సూచించారు అయినా శాసన మండలిలో వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ నేతలు చైర్మన్ పోడియంను ముట్టడించడంతో ఆయన సభను వాయిదా వేశారు దానికని మేము ఏం చేసామంటే నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష అవన్నీ కూడా కంట్రోల్ చేసాం కొత్త పాలసీ తీసుకొచ్చాం బ్రాండ్లు అధ్యక్ష భూమ్ అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా విచారణ జరుగుతుంది వస్తాయి అన్ని వస్తాయి ప్రతిదీ వస్తుంది కొద్దిగా సమయం అండి ప్లీజ్ కొద్దిగా విచారణ పూర్తయిన తర్వాత అన్ని వస్తాయండి చెప్తాం అన్ని వివరాల తర్వాత చెప్తాం తర్వాత అధ్యక్ష ఇప్పుడు బిఫోర్ జూన్ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి 21,143 కేసులు ఉన్నాయి అధ్యక్ష ఇది తర్వాత ఆఫ్టర్ జూన్ 2024లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం జరిగినటువంటి ఈ మద్యం అమ్మకాలు ఏది స్పిరిట్ తోటి తయారు చేసినటువంటి మద్య అమ్మకాల ద్వారా రంగునీళ్ళతో తయారు చేసినటువంటి మద్య అమ్మకాల మీద బ్రాండ్ వేసి బాటిల్ మీద ఏదో బ్రాండ్ చూపించి అమ్మితే వాటిని పట్టుకోవటం వాటిని పేపర్లో వేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగిందన్నారు ఎంతమంది మీద తిన్నారు 5 జిల్లాల్లో ఎంతమంది అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారో లేదంటే ఎంతమంది మీద కేసులు పెట్టారనేటువంటిది ఇకపోతే ఎవరు మంత్రి గారు మాట్లాడేటప్పుడు చాలా కేసులు వాళ్ళ టైంలో పెట్టారన్నారు ఖచ్చితంగా మేము ఒప్పుకుంటున్నాం కేసులు పెట్టారు మా చిత్తశుద్ధి అనేటువంటిది నిరూపించుకోవటం కోసం తప్పు చేస్తున్నటువంటి అందరి మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఎవరు పోటీ పడలేరని సీఎం అన్నారు విశాఖలో సిఐఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కలిసి ముఖ్యమంత్రి హాజరయ్యారు రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తోందని అన్నారు సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారని దేశానికి ఆయన పెద్ద ఆస్తి అని సీఎం వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉందని అన్నారు 2028 నాటికే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని స్పష్టం చేశారు ఏపీ కూడా 2047 నాటికి 2.4
$1 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా విజన్ రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. First of all, just now, our Banerjee has rightly mentioned, we have to appreciate Honorable Minister of Finance. Revolutionary reform, that is GST reforms. It is a game changer now. One is to do business, and at the same time, even customers, last mile. Always, from regulation now we are going different approach. Majority of you are aware here. I had a very good equation from CAI. When there is no takers, I was only the person who will talk about business. That is our association from the beginning, not now, for the last 30 years. By seeing all of you now, we got so much of confidence. So many youngsters have come into different business areas. You are all Visakhapatnam, beautiful place. Even women entrepreneurs are more here. Visakhapatnam is one city. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జగన్ అధ్యక్షతన తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉభయ సభల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించవలసిన విధానాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఎల్జీ ఇండియా సిఎస్ఆర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో 92వ వార్డులో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎంపీ భరత్ ప్రభుత్వ విప్ గణబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనలో ఊరంతా భూగర్భ జలాలు కలుషితమై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఎల్జీ కంపెనీ బాధ్యత వహిస్తూ తాగునీటి కోసం శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ తరుణంలో ప్రస్తుత శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ గణబాబు నిరంతర కృషి, పట్టుదలతో ఎల్జీ మేనేజ్మెంట్ తాగునీటి ప్లాంట్ ను ఏర్పాటు చేయడం సాధ్యమైంది. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఎల్జీ గ్యాస్ లీక్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు కలుషిత నీరు బదులుగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతోనే ఈ ప్లాంట్ ను తీసుకొచ్చామన్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం సాధించిన మరో అద్భుత కార్యక్రమంగా అభిప్రాయపడ్డారు. ఎల్జీ యాజమాన్యం ఇచ్చినటువంటి మిగతా హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి 5 గ్రామాల నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలు, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మేము కూడా ఆనందపడ్డాం. సో ఆ రకంగా మన ప్రాంతానికి ఇప్పుడే గిరిజాశంకర్ గారు చెప్పారు, హెచ్పిసిఎల్తో ఇప్పటికే ఒక ఎంఓయూ చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీ మరలా స్టార్ట్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది రీజనరేట్ అవుతుంది. ఈలోగా బాధ్యతగా ఒకవేళ ఇండస్ట్రీ జరగకపోయినా ఆ బాధ్యతగా ఉపాధి కలిగించాలి. వీరు ఉపాధి కలిగించాలంటే వీళ్ళకి ట్రైనింగ్స్ ప్రాపర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంఓయూ హెచ్పిసిఎల్ రిఫైనరీ మీ అందరికీ తెలుసు, పబ్లిక్ సెక్టర్ కంపెనీతో ఒక ఎంఓయూ చేసుకున్నారు. అది కూడా మన నియోజకవర్గంలోనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ సైడ్ ఏవైతే చేస్తున్నామో ఒకవైపు దానిలో అనుసంధానిస్తూ ఇక్కడ మన ప్రాంతానికి అనువుగా ఎవరైతే ఏ రకమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తాయో ఆపర్చునిటీస్ ఎందులో ఉపాధి కలుగుతుందో వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఒక హైయెస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఉపాధి కోల్పోయిన చోట ఉపాధి కల్పించే ఒక ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని హైయెస్ట్ ప్రయారిటీ చేశారు. నేను కూడా ఒక సజెస్ట్ చేశాను వారు వచ్చినప్పుడు. ఇప్పుడు ఎంపీ గారితో కూడా అదే మాట్లాడడం జరిగింది. హెల్త్కి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హై లెవెల్ కమిటీ ఒక కాన్స్టిట్యూట్ చేయబడింది. నేను మళ్ళీ అందరి పేర్లు తీసుకోను. డిగ్నిటరీస్ అందరికీ నమస్కారము. ఇక్కడ వెంకటాపురం రెవెన్యూ విలేజ్ గ్రామస్తులకి అండ్ ఎల్జీ కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇంకోటి ఏంటంటే ఆయన తెలుగులో మాట్లాడారు ఆయన ఆలోచనలన్నీ. ఇక్కడ వాళ్ళ కంపెనీకి చెందిన వాళ్ళు కొరియన్ కాన్సులేట్ ఎంబసీ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు అర్థం అవ్వదు కాబట్టి నేను కొంచెంసేపు ఇంగ్లీష్లో కూడా మాడతాను, వాళ్ళకి ఇంగ్లీష్లో మన ఆలోచనలు ఏంటో చెప్పడానికి.
శ్రీలోలికించే సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏకాదశి పర్వదినాన విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున స్వర్ణ తులసి దళార్చన, నిత్య కళ్యాణంతో పాటు సాయంత్రం సింహాద్రినాథుడు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. అర్జిత సేవల్లో భాగంగా నిత్య కళ్యాణం పురస్కరించుకుని తెల్లవారుజామున సింహాద్రినాథుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు. తదుపరి స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించారు. వేద మంత్రోచ్చరణలు, మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆస్థాన కళ్యాణ మండపంలో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేశారు. విశాఖలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం తుది దశలో ఉందని, కాబట్టి ఈఎస్ఐ మెడికల్ కాలేజీని విశాఖలో నిర్మించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈఎస్ఐ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని అమరావతిలో త్వరలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం రాజకీయ నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ అమరావతిలోనే పెట్టించాలనే చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం తలొగ్గి అమరావతిలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ అమరావతి వద్ద ఉన్న మంగళగిరిలో ఏర్పాటు చేశారన్నారు. ఉత్తరాంధ్రలో 14 లక్షల మంది ఈఎస్ఐ సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. కార్మికులు అత్యధిక మంది ఉన్న విశాఖలో కాకుండా అమరావతిలో మెడికల్ కాలేజీ పెట్టడం సరైంది కాదని చెప్పారు. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం అవుతున్న దగ్గరే మెడికల్ కాలేజీ కూడా ఉండాలని సూచించారు. దానికి భిన్నంగా ఈఎస్ఐ మెడికల్ కాలేజీని అమరావతికి బదలాయించడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, కోశాధికారి ఎస్ జ్యోతిశ్వరరావు పాల్గొన్నారు. కార్మిక బీమా సంస్థ ఈఎస్ఐ దేశంలో కార్మిక వర్గానికి అత్యంత వైద్య సేవలు అందించేటువంటి సంస్థ. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ విడిపోయిన తర్వాత మెడికల్ కాలేజీతో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ సౌకర్యం కోల్పోయాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సౌకర్యాలు మెరుగు కాలేదు. కార్మిక శాఖ మంత్రులు మారుతున్నా కూడా కార్మిక వర్గానికి ఏమీ న్యాయం అనేటువంటిది జరగలేదు. ఈఎస్ఐ దానికి ప్రత్యామ్నాయంగా హైదరాబాదు తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి 2016లో బండా దత్తాత్రేయ కార్మిక శాఖ మంత్రిగాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను శంకుస్థాపన చేయడం జరిగింది. హాస్పిటల్ 22 దాకా నిర్మాణం చేయలేదు. ఈఎస్ఐ బోర్డులో సిఐటి మెంబరు ఒత్తిడి ప్రశాంతనంది చౌదరి ఆయన స్వయంగా ఇక్కడ 3 సార్లు రావడం జరిగింది. మన రిక్వెస్ట్ మేరకు, ఒత్తిడి మేరకు తర్వాత 22లో ప్రారంభించి నిర్మాణం అవుతూ ఉంది. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా పెట్టాలి. హైదరాబాద్లో ఉంది. ప్రతి రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజీ ఈఎస్ఐ ఆధ్వర్యంలో పెట్టాలి. దాని ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకుంటారు. డబ్బులు ఉన్నాయి. 1,10,000 కోట్లు ఈఎస్ఐలో నిధులు ఉన్నాయి. సిరి మేకోవర్ స్టూడియో ఆధ్వర్యంలో అక్టోబర్ 14న గ్లోబ్ గ్యాలరీ మరియు అక్టోబర్ 12న గ్లామర్ రన్వే షో జరగనున్నట్లు సౌమ్య తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరుమామ పర్యవేక్షణలో అత్యద్భుతంగా ఈ ఈవెంట్లను రూపొందిస్తున్నామని, అక్టోబర్ 11న మేకప్ అవార్డ్స్ మరియు ఫ్యాషన్ అవార్డ్స్ మగవాళ్ళకు అలాగే పిల్లలకు గ్లామర్ రన్వే షో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు విశాఖలో సుమారు 70 మంది మేకప్ ఆర్టిస్టులను తయారు చేశామని, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని సిరి మేకవర్ స్టూడియో ఫ్యాషన్కు ఒక కొత్త రూపం తీసుకువస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఈవెంట్ మేనేజర్ వీరుమామ, సిరి మేకవర్ అధినేతలు సౌమ్య, సుధా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ స్థాయిలో విజేతలైన మోడల్స్ ర్యాంప్ వాక్ ఆహుతులని అలరించింది. నేను మీ వీరుమామని మాట్లాడుతున్నాను. పాత్రికేయ సోదరులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సిరి మేకవర్ స్టూడియో విశాఖపట్నంలో ఇప్పటి వరకు సుమారు ఒక 70 మంది మేకప్ ఆర్టిస్టులని, బ్యూటీషియన్స్ని, అంటే వాళ్ళు కొన్ని వందల మంది అందమైన బ్రైడ్స్ని, అలాగే
అందమైన అమ్మాయిల్ని తయారు చేయడానికి ఈ సిరి మేకోవర్స్ వాళ్ళు విశాఖపట్నంలో పెట్టిన దగ్గర నుంచి కూడా మరి అంతమంది మేకప్ ఆర్టిస్ట్ని చేసిన తర్వాత వీళ్ళు మన వైజాగ్లో పెట్టి ఫస్ట్ ఇయర్, ఎందుకంటే మెట్రో సిటీస్లో ఎప్పుడు కూడా ఫ్యాషన్కి సంబంధించి ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మన విశాఖపట్నంలో కూడా ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లు, మిస్ వైజాగ్ కానీ, అలాగే మా తెలుగు అమ్మాయి కానీ, ఇంకా మిస్సెస్ వైజాగ్ కానీ, ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. బట్ సిరి మేకోవర్ స్టూడియో వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం గ్లో అప్ గాలా, పేరులోనే ఉంది గ్లో, అంటే ఎక్కడైతే మంచి మేకప్ పడుతుందో అక్కడ అమ్మాయి మరింత అందంగా తయారవుతుంది. సో గ్లో అప్ గాలా అనే ఈ ఈవెంట్లో వీళ్ళు మేకప్ ఆర్టిస్టులకి అవార్డ్స్తో పాటు మన విశాఖపట్నం నుంచి ఎంతోమంది మోడల్స్ ఎన్నో బ్యూటీ పేజెంట్ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓపెన్ కేటగిరీలో బార్ను లాటరీ విధానంలో పారదర్శకంగా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బార్ కేటాయింపు ప్రక్రియ కలెక్టర్ చాంబర్లో గురువారం జరిగింది. బార్ కేటాయింపు కొరకు 4 దరఖాస్తులు అందగా అందరికీ నెంబర్లను కేటాయిస్తూ కలెక్టర్ లాటరీ స్వయంగా తీసి చూపించారు. దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి 20.4 లక్షలు వచ్చినట్లు జిల్లా మద్య నిషేధ అబ్కారీ శాఖ పర్యవేక్షకులు బి జీవన్ కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ మద్య నిషేధ అబ్కారీ శాఖ పర్యవేక్షకులు ఏ సంతోష్, ఇన్స్పెక్టర్ వివివిఎస్ శేఖర్ బాబు, ఎస్హెచ్ఓ జి దాసు, మద్య నిషేధ అబ్కారీ శాఖ సిబ్బంది, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినీ ప్రొడక్షన్ పతాకం మీద డాక్టర్ బి రమేష్ బాబు రచన, దర్శకత్వం మరియు నిర్మాతగా సమాజాన్ని చైతన్యపరిచే సందేశాత్మక డెమో ఫిల్మ్ వేడుకను విశాఖపట్నం శ్రీకాంత్ థియేటర్లో ప్రముఖులు, కళాకారుల సమక్షంలో విజయవంతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్, గుంటె నగేష్, ఎమ్మెల్సీ డాక్టర్ పండ్ల రవీంద్రబాబు, ఆర్ఎంఎస్సి మహిళా చైర్మన్ ఈతలపాక సుజాత, మెడ్సీ ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ బి శిరీషారాణి, అవంతి కంప్యూటర్స్ అధినేత కోన సూర్యప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుక సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవతా విలువలు కలిగి నేటి యువతకు మంచి సందేశం అందించే వేడుక లాంటి సినిమాలు చాలా అవసరమని తెలిపారు. ఎవరు రాసిన రాతలో అనే పాట మనసును తాకిందని తెలిపారు. డాక్టర్ రమేష్ బాబు వేడుక టీంకి అభినందనలు తెలిపారు. డాక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ వనరులు వ్యర్థం చేయకూడదని, ఆహారం విలువ తెలిసేలా కథాంశం ఉందని తెలిపారు. అనంతరం రమేష్ బాబు, నిఖిల్, మంగళంపల్లి మాట్లాడారు. ఇండియాని 3వ ఆర్థిక శక్తిగా వర్ణిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి ఇది మంచి చెంపపెట్టు. మంచి సినిమా తీశారు. పేదరికం ఎంత విలయ తాండవం చేస్తుంది ఇండియాలో చక్కగా చూపించారు. డాక్టర్ రమేష్ గారికి చాలా అభినందనలు. మన ఇండియా పొజిషను ఇండియాలో ప్రపంచ దేశంలో తీసుకుంటే పేదరికంలో కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ తీసుకుంటే 136వ పొజిషన్లో ఉంది. దాన్ని తీసుకుని మోడీ గారు మనం 3వ ఆర్థిక శక్తి పెరుగుతున్నాం అని అంటే వాళ్ళందరూ కనీసం ఒక్కసారి వేడుక సినిమా చూస్తే మన ఇండియాలో ఏ పరిస్థితి ఉన్నదో ఒకసారి అర్థమవుతుందని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఇంట్లో మనం ఎన్నో వేడుకలు చేసుకుంటూ ఉంటాము. కానీ మనకి కనుచూపు మేరలోనే దగ్గరలోనే పేదవాళ్ళ ఆకలి, వాళ్ళ అరుపులు, వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉంటూ ఉండగా మన ఇంట్లో వేడుక మనకి తృప్తినివ్వదు. వాళ్ళ ఆకలి తీర్చాక మన ఇంట్లో ఉన్న వేడుకలు చేసుకోవడం మంచిదే, కానీ ఆడంబరాలకు పోయి అధిక ఖర్చు చేస్తూ అనవసరంగా వృధాని, అనవసరంగా డబ్బు, భోజనం అంత రిసోర్సెస్ వృధా చేస్తూ ఉండకూడదని పేదవాళ్ళకి కూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో రాసిన కథ ఇది. నా పేరు డాక్టర్ బి రమేష్ బాబు అండి. నేను వేడుకకి కథ రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్గా, లిరిసిస్ట్గా ఉన్నాను. సో మీరందరూ కూడా ఈ సినిమా చూశారు, మీరు ఆదరిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో నటించిన ప్రతి కళాకారులకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదరించిన వాళ్ళందరికీ, ప్రముఖులకి, నా తోటి వైద్యులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. పేదల్ని మనం డబ్బు వృధా చేయకుండా పేదల్ని మనం ఆదుకుందాం. అలా మనం ఎవరిని మనం కామెంట్ చేయొద్దు. మనకు మనమే ఒక ఎన్జిఓగా ఫామ్ అయ్యి మనకు మనమే
ఒక ఎన్జిఓగా ఫామ్ అయ్యి మన నుంచే ముందు హెల్ప్ అనేది మొదలవ్వాలి. నమస్కారం అండి, నా పేరు నిఖిల్ మంగళంపల్లి. నేను ఈ వేడుక అనే షార్ట్ ఫిల్మ్లో నేను కూడా ఒక మంచి కీ రోల్ ప్లే చేశాను. సో ఇందులో యాక్ట్ చేయడం నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ గారు అని కాదు కానీ, అంటే వాళ్ళతో ఉండే సాన్నిధ్యం అని కాదు కానీ, నిజంగానే అంటే వాళ్ళు అక్కడ ఉండే లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ మా కళ్ళతో మేము చూస్తూ మేము అందులో నటించాం. అందుకనే ఆ ఫిలిం కూడా అంత బాగా వచ్చింది. రేణుక ఎల్లమ్మ అమ్మవారిని నమ్ముకున్న వారు దినదిన అభివృద్ధి చెందుతూ అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలతో జీవిస్తారని ప్రముఖ న్యాయవాది వనపర్తి సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రామారావు కూడలి రేణుక ఎల్లమ్మ ఆలయంలో సుబ్బారావు మాతృమూర్తి స్వర్గీయ వనపర్తి వెంకట రత్నాయమ్మ పేరిట అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సుబ్బారావు గాయత్రి దంపతులు పాల్గొని భక్తులకు స్థానికులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక ప్రక్క ఆలయ అభివృద్ధి, మరోవైపు నిరంతర పూజ నిర్వహించడంతో పాటు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. 10 మందికి అన్నదానం ప్రారంభించి నేడు 200 పైచిలుకు మందికి అన్నదానం చేస్తున్న కమిటీని కొనియాడారు. ఆలయ కమిటీ కార్యదర్శి ముఖ్య సలహాదారుడు బొడ్డెట్టి ప్రసాద్ మాట్లాడుతూ సుబ్బారావు దంపతులు ఆలయ సేవలో పాలుపంచుకుంటూ ఆలయ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారన్నారు. వారు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పీల వెంకటప్పలనాయుడు, అధ్యక్షుడు కరి నీలకంఠం, బడే నాగరాజు, పంపాన గణేష్, దున్నబోయిన సత్యనారాయణ, వాసుపల్లి నారాయణ, సతీష్, మధు, పాకలపాటి అప్పారావు, వాసుపల్లి నర్సింగ్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ పాల్గొన్నారు. ఇక్కడ మాకు 1500 గజాల స్థలం ఉండేది. ఈ స్థలం ఎప్పుడూ కూడా ఎవరో ఆక్యుపేషన్లోని అలా ఉండేది. వచ్చి నేను అమ్మవారికి దండం పెట్టుకుని, అమ్మాయి దీంట్లో బిల్డింగ్ కట్టుకుంటాను, తాము సహాయం చేయాలని అడిగి పని మొదలుపెట్టానండి. అప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ బిల్డింగ్ ప్రశాంతంగా బిల్డింగ్ కట్టుకునేలాగా నాకు సహకరించారు. అప్పటి నుంచి అమ్మవారిని నేను నా ఇష్టదైవంగా కొలుస్తూ వస్తున్నాను. అలాగే ఈ గుడి 20 సంవత్సరాలు అయిందండి గుడి కట్టి. 20 సంవత్సరాల నుంచి ఒకటి అలా డెవలప్ చేసుకుంటుంటే అలా వస్తున్నారు. ముఖ్యంగా కర్రి నీలకంఠం గారు ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఈ గుడి బాగా డెవలప్ అయిందండి. ఈ గుడి బాగా డెవలప్ అవడానికి కారణం ముఖ్యంగా బొడ్డెట్టి బాలరావు గారు, మన ప్రసాద్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ సహకారాలతో గుడి బాగా డెవలప్ అయిందండి. కమిటీ వారు అందరికీ బాగా నాకు థ్యాంక్స్. అలాగే ముందు 50 మందితో అన్నదానం స్టార్ట్ చేశారండి కమిటీ వారు. అలా ఈ వేళకి 200-300 మందికి పెట్టడానికి అవకాశం కలిగిందండి వాళ్ళకి. ఇది ఇలాగే కంటిన్యూగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మన ట్రెజరర్ ఈయన గారికి, వాసుపల్లి నారాయణ గారికి, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ చుట్టుపక్కల అందరికీ ఇంత గొప్పగా చేసి చుట్టుపక్కల అందరికీ అన్నదానం చేయడం అన్నది మహా దాన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా ముందు 500 మందికి ప్రతి లక్షవారం భోజనం పెట్టేలాగా రావాలని అమ్మవారికి నేను నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అమ్మవారి దేవాలయం కెప్టెన్ రామారావు జంక్షన్ ప్రతి లక్షవారం కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం, నారాయణ సేవ కార్యక్రమం జరుగుతుంది. ఈసారి ఈ కార్యక్రమానికి వనపర్తి రత్నయ్యమ్మ గారి కీర్తిశేషులు రత్నయ్యమ్మ గారి కుమారులు వనపర్తి సుబ్బారావు గారు, గాయత్రి గారుల ధన సాయంతో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. వనపర్తి సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది. ఆయన ఆ వృత్తిలో కొనసాగిస్తూ మా కార్యవర్గంలో సభ్యునిగా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక్కొక్క లక్షవారం పేదలందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉంటుంటారు. నిత్య ప్రతి లక్షవారం కూడా స్థానం జలాభిషేకం జరుగుతుంది అమ్మవారికి. ఆ జలాభిషేకంలో భక్తులు పాల్గొంటే రుసుము లేదు. మరి ఎక్కడ లేను ఈ సౌత్లోని ఆంధ్రప్రదేశ్లోని రేణుకెల్లమ్మ ఆలయం ఈ విశాఖపట్నంలో అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్లో 34 వార్డులో మాత్రమే ఉంది. మరి ఈరోజు అన్నదానానికి మాకు సుబ్బారావు గారు, తర్వాత గాయత్రి దంపతులు వారు ముందుగా వచ్చి డేట్ బుక్ చేసుకున్నారు. వారికి అదృష్టం కలిగింది. మరి అలాగే తొందరగా డేట్లు బుక్ చేసుకుంటున్నారు అన్నదానానికి. కాబట్టి
భక్తులందరినీ కాపాడాలని ఆ తల్లి ఆ రేణుకెళ్ళమ్మ కాపాడాలని కోరుకుంటున్నాను. స్విగ్గీ జొమాటో రైడర్ సమస్యల పరిష్కారం చేయాలని ఈ నెల 20న జరగనున్న బంద్ను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం జగదాంబ జంక్షన్ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైడర్ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో గత 7 సంవత్సరాలుగా స్విగ్గీ జొమాటో ప్లాట్ఫారంను పనిచేస్తున్న సుమారు 40,000 మంది గిగ్ వర్కర్లు రోజు సేవలు అందిస్తున్న వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగ యువత ఉన్నత విద్యను పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గిగ్ వర్క్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని తెలిపారు. పెరిగిపోతున్న జీవన ఖర్చులు, పెట్రోల్ ధరలు, అనిశ్చితమైన ఆదాయం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అక్రమంగా తొలగించిన రైడర్స్ ఐడీలను వెంటనే పునరుద్ధరించి మినిమం గ్యారంటీ వేతనం అమలు చేయాలని కోరారు. పిక్ టైం కంపల్సరీ విధానం తగ్గించి ఒకే రకమైన ఇన్సెంటివ్ విధానం ఉండాలన్నారు. పేర్లు ముందు పరిచయం చేస్తాను. నా పేరు జగను, ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు. కుమార్ మంగళం గారు గౌరవ అధ్యక్షులు ఆల్ గిగ్ వర్కర్స్ యూనియన్కి. అలాగే నాని వైస్ ప్రెసిడెంట్, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్యుత్ గారు, అలాగే ట్రెజరర్ మన అర్జున్, వీళ్ళు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాం. అందరికీ నమస్కారం. రేపు ఈ నెల 20వ తేదీ నుంచి జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ పనిచేస్తున్న గిగ్ వర్కర్స్ అందరూ కూడా సమ్మెలోకి వెళ్తున్నాం. సమ్మెలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పటికే గత 6 నెలల నుంచి జొమాటో, స్విగ్గీ యాజమాన్యాలకి వినతులు ఇచ్చాం. కనీసం గత లాస్ట్ ఇయర్ నవంబర్ నాటికి ఉండే రేట్లు ఇమ్మని చెప్పేసి ఈరోజు వినతి పత్రాలు ఇచ్చాం. వాళ్ళు స్పందించకపోతే లేబర్ కమిషనర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. లేబర్ కమిషనర్ గారికి కూడా స్విగ్గీ యాజమాన్యం కనీసం మీటింగ్కి రాలే. జొమాటో యాజమాన్యం కూడా మీటింగ్కి వచ్చి మేమేమీ చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయింది. కలెక్టర్ గారిని కలిస్తే మేము ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు జొమాటో, స్విగ్గీ రైడర్స్ అందరూ కూడా సమ్మెలో దిగవలసి వచ్చింది. ఎందుకు దిగుతా ఉన్నారు? గతంలో ఇచ్చిన రేట్లు గత నవంబర్ నాటికి 2024 నవంబర్ నాటికి కిలోమీటర్కి 12 రూపాయల నుంచి 10 రూపాయల రేట్లు ఇచ్చేవారు. ఇప్పుడు అది కాస్త 4 రూపాయల నుంచి 6 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగాయా తగ్గాయని చెప్పేసి అడగదలుచుకున్నాం. అలాగే బేస్ పేరు సంబంధించి కనీసం ఈరోజు శ్రీకాకుళంలో ఒక రైడ్ తీసుకెళ్తే, ఒక పార్సల్ తీసుకెళ్తే 25 రూపాయలు ఇస్తారు. విశాఖపట్నంలో ఈరోజు 20 రూపాయలు ఇస్తారట. ఎందుకంటే ఇక్కడ రైడర్స్ ఎక్కువైపోయారు కాబట్టి, అక్కడ రైడర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ 25 ఇస్తున్నాం, ఇక్కడ 20 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఇక్కడ రూమ్ రెంట్ చూస్తే 10,000 ఉంటుంది, అక్కడ రూమ్ రెంట్ 5,000 ఉంటాయి. మరి అటువంటిది జీవన ప్రమాణాలు ఖర్చులన్నిటికి ఇక్కడ ఎక్కువ ఉంటే మరి ఎందుకు ఈరోజు తగ్గిస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ మేము అడుగుతుంది అదనంగా ఈరోజు జొమాటో వాడికి 974 కోట్ల లాభం వచ్చింది ఈ సంవత్సరం. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఈ స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మధురవాడ 5వ వార్డ్ మారికవలస శ్రీ భగవాన్ విశ్వకర్మ ఆలయంలో శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు మధురవాడ శ్రీ విశ్వకర్మ భగవాన్ కార్పెంటర్ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి విఘ్నేశ్వర పూజ, విశ్వకర్మ పూజ, అభిషేకాలు, దంపతులచే సామూహిక వ్రతాలు చేశారు. అనంతరం ప్రత్యేక హోమాలతో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ పూజా కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మోలి లక్ష్మణరావు, శేఖర్ శ్రీనివాస్, కూటమి నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు పోతిన శ్రీనివాసరావు, అతిథులుగా ఏపీ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు శివకోట శ్రీనివాస్ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంఘం చైర్మన్ గిరిజాల పార్వతీశం ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
నా పేరు సోకోటి శ్రీనివాసరావు అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా మా మధురవాడ కళాకారుల సంఘం 13 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ విశ్వకర్మ జయంతి అన్నది ఇది సృష్టిలో మొట్టమొదటి కార్యక్రమంగా, దీనికి జన్మనంటూ ఏమీ లేదు. విశ్వకర్మకి ఇది గాలి అన్ని మొత్తం 5 పంచదాయ వృత్తాలు కూడా ఈ కళాకారుల సంఘంలో ఉన్నాము. దీనికి కూడా ఈ విశ్వకర్మ జయంతి రాష్ట్ర పండుగగా కూడా ఈ సంవత్సరం ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రకటించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అమరావతిలో సృష్టి అనే కార్యక్రమంతో ఈ సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు పండుగ. మధురవాడ విశ్వకర్మ భగవాన్ కార్పెంటరీ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇందుకు సహకరించిన మాకు రాజకీయ నాయకులకి, అలాగే విలేకరుల సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే జిల్లా వారీగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంకా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. శ్రీ మధురవాడ విశ్వకర్మ భగవాన్ కార్పెంటరీ కళాకారుల సంక్షేమ సేవా సంఘం చైర్మన్ జి పార్వతీశం అండి. గిరిజాల పార్వతీశం నా పేరు. మేము గత 13 సంవత్సరాల నుంచి విశ్వకర్మ జయంతి వేడుకలు జరుపుతున్నాం. ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ అయింది. విశ్వకర్మకి అభిషేకాలు, తర్వాత పూజ, వ్రతాలు, హోమం మొత్తం అన్ని జరిపించడం జరిగిందండి. ఈ తదనంతరం అన్నదానం కూడా ఒక 2000 మందికి మినిమం అన్నదానం కార్యక్రమం కూడా చేపట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. యూరియా కొరత, ఇతర అంశాలపై చర్చించాలని కౌన్సిల్లో పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీలు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం. కౌన్సిల్లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన తీరుపై దశ దిశ నిర్దేశం చేసిన జగన్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓపెన్ కేటగిరీ బార్ లైసెన్స్ లాటరీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు వెల్లడి. డాక్టర్ రమేష్ బాబు దర్శకత్వంలో రూపొందించిన సందేశాత్మక చిత్రం వేడుక. వేడుక చిత్రం ద్వారా సమాజంలో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందన్న ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.